తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బుల్లితెరపై వేద క్యారెక్టర్ లో డెబ్యూట్ అయి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి దేవ్జానీ మదక్. బెంగాలీ యువతి అయిన ఈమె తెలుగు బుల్లితెరపై ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా డెబ్యూట్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఆ తరువాత సత్యభామ సీరియల్లో సత్య క్యారెక్టర్ లో కూడా ఈమె ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ప్రస్తుతం ఈ రెండు సీరియల్స్ అయిన తర్వాత మళ్ళీ దేవ్జానీ నిరంజన్ల కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి కానీ విడివిడిగా కానీ ఇంకా ఏ ప్రాజెక్ట్స్ తెలుగులో కమిట్ కాలేదు. ప్రస్తుతం దేవ్జానీ మదక్ ఒక ప్రముఖ సీరియల్లో స్పెషల్ అపీరియన్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నెన్నో జన్మల బంధం నిర్మాణ సంస్థ అయిన ఈవెంటెల్ నుండి టెలికాస్ట్ అవుతున్న పలుకే బంగారం అయిన సీరియల్లో ఈమె స్పెషల్ అపీరియన్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల కొత్త క్యారెక్టర్స్ ని ప్రవేశపెట్టినప్పుడు దేవ్జానీ మదక్ ఫోటోని వాల్ పైన ఫ్రేమ్ లో చూపించారు. ప్రస్తుతం ఇంద్ర భార్యకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. అలా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో దేవ్జానీ మదక్ పల్లవి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇంద్రాకి భార్యగా, సన్నీకి తల్లిగా పల్లవి క్యారెక్టర్ లో ఈమె పలుకే బంగారం ఆయన సీరియల్లో స్పెషల్ అపీరియన్స్ లో ఎంట్రీ ఇచ్చారు. తాను క్రికెటర్ ని కాలేకపోయానని, తనకి పుట్టబోయే కొడుకైనా కూతురైనా మంచి క్రికెటర్ కావాలని, ఇండియా టీమ్ కి ఆడాలని ప్రవళిక డ్రీమ్ అని భర్తతో చెప్తుంది. అయితే ప్రస్తుతం సన్నీ క్రికెట్ ఆడలేని పరిస్థితి వచ్చింది కాబట్టి కథలో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయి? చేయని తప్పుకి బాబీ అనవసరంగా శిక్షని అనుభవిస్తున్నాడు. దేవ్జానీ ఫ్యాన్స్ అందరికీ ఇది శుభవార్త. దేవ్జానీ మళ్ళీ స్టార్ మా స్క్రీన్ పైన కనిపించారు. పర్యవసానంగా బాబీని జువెనలిస్ హోమ్ కి తరలించారు. పలుకే బంగారం ఆయన సీరియల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? దేవ్జానీ మదక్ పల్లవి క్యారెక్టర్ లో పలుకే బంగారం ఆయన సీరియల్లో స్పెషల్ అపీరియన్స్ లో ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.